బెట్టింగ్ యాప్స్ వల్ల నేను సదన్నారు కూడా చెప్తుంది వేరే అటువంటి ఇది కాకుండా నేను చెప్పేసి అటువంటి వల్ల మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ముందుగా ఈ విషయంలో సజ్జనార్ సార్కి పాదాభివందనం చేయాలి. ఎందుకు చెప్పినా ఆయన ఆర్టీసీలో పనిచేస్తున్నప్పటికీ ఒక ట్వీట్తో ఇలాగా ముక్కుపచ్చలారని బిడ్డలు చచ్చిపోతున్నారు, ఏం చేయాలని అర్థం కాక ఆయన కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ అయినా స్పందిస్తుంది అని ఒక ట్వీట్ చేస్తే ఈ లోకల్ పై నాని ఇంకోటి ముస్లిం ఏం పేరు సన్నీ యాదవ్ వాడు తప్పించుకుని తిరుగుతున్నాడు. నిజంగా ఇది చేస్తున్నటువంటి చనిపోతున్నటువంటి బిడ్డలు రాజకీయ హత్యలు అంటాను నేను. ఎందుకు కాదు, ఇంతమంది ముక్కుపచ్చలారని బిడ్డలు బెట్టింగ్ యాప్లో పడిపోయి ఎడిక్ట్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు? ప్రభుత్వాలు ఎక్కడున్నాయి? కనీసం ఇప్పుడు మన అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ ఒక ప్రస్తావన ఉందా? ఇంత ముక్కుపచ్చలారని బిడ్డలు పసిమొక్కలు చనిపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈ రాజకీయ హత్యలు ఈ బెట్టింగ్ యాప్ను ఆపాలా. ఇలాంటి యాదవ్ మన సన్నీ యాదవ్ అలాగే లోకల్ బాయ్ నాని ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇమ్రాన్ ఖాన్ కాదు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పేకమే కాలేజ్ తొక్కేసి ముందుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరులు లాగేసుకోవాలి. వాళ్ళు ఈ రూపేణ టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోయి యూట్యూబర్స్ గా కోట్లు సంపాదించి ఇలాంటి ప్రమోట్ చేసి బిడ్డలను సర్వనాశనం చేసేస్తుంటే, కుటుంబాలు సర్వనాశనం అయిపోతుంటే కనీసం ప్రభుత్వాలు కూడా పట్టించుకోకుండా అలాంటి వెదలు ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి తొక్కేసి వాళ్ళకున్న ఆస్తులు లాగేసుకోవాలి. ఏంటండి అసలు జాలి లేదు, దయ లేదు ఈ రాజకీయ నాయకులకి. చిన్న పిల్లలు కొంతమంది చెప్తారు ఏదైతే ఆర్టిస్టులు వాళ్ళు కూడా యూట్యూబర్లలో ప్రమోషన్ చేశారని చెప్పేసి అటువంటి వాళ్ళు మీరు రావాలి, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలా. ఇది చాలా ఎలాంటిదంటే ఇది భయంకరమైన డ్రగ్స్ కంటే భయంకరమైన ఎడిట్ చేసేస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు ఏదో తెలిసి తెలియని వయసులో 14, 18, 20 సంవత్సరాల వయసులో అరే మనకు డబ్బులు వస్తాయి చిన్న ఆశ ఉంటుంది, మానవుడు ఆశపడు కదా, చిన్న ఆశ పెడతారు, అందులోకి వెళ్ళిపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాదు, తల్లిదండ్రులు చెప్పుకోలేరు, ఏం చేయాలా, చచ్చిపోతే మంచిదని ఆత్మహత్య చేసుకుంటారు. ఇది మాత్రం చాలా ఘోరమైన సమస్య. ఈ సమస్యను పరిష్కరించాల్సింది ఇక్కడ ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీనిపై చర్య తీసుకోవాలని నా డిమాండ్. ఇప్పుడు మన సోషల్ మీడియాలో కొంచెం ఫేమ్ రాగానే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, సినిమా ఆర్టిస్టులు వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. దానివల్ల చాలా చిన్న కుటుంబాలు, చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. రీసెంట్ గా లోకల్ బై నాని, సన్నీ బై యాదవ్ అరెస్ట్ చేశారు కదా, దాని గురించి మీ ఒపీనియన్? అన్న నా ఒపీనియన్ అంటే వాళ్ళని అరెస్ట్ చేయడం అయితే కరెక్ట్ అన్న. ఎందుకంటే ప్రమోషన్ చేయడం అనేది తప్పు లేదు, కానీ కంపెనీ వాళ్ళు తీసుకుని ప్రమోట్ చేయడం తప్పు లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా గమనించాలి, వాళ్ళు అరెస్ట్ కావడానికి ఏంటంటే చట్టవిరుద్ధంగా ప్రమోషన్ చేశాడు, అది అరెస్ట్ అయ్యారు. ఇంకోటి కమింగ్ టు ద పబ్లిక్ పరంగా వస్తే కన్నా పబ్లిక్ వాళ్ళు సెలబ్రిటీస్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ, యూట్యూబర్లు కానీ ఇంకా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రమోషన్ చేస్తే మనం ఎగబడిపోయి దాని మీద బెట్టింగ్ కాయకూడదు అన్న, బెట్టింగ్ పెట్టకూడదు. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ గమనించాల్సిందంటే మన స్తోమత ఎంత, మన స్థాయి ఎంత, మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది, మన ఎంత స్థాయి అని దాన్ని బట్టి వెళ్ళిపోవాలి. అంతేగాని విచ్చలవిడిగా మాత్రం దాని బెట్టింగ్ యాప్స్ జోలికి కానీ, బెట్టింగ్స్ పెట్టడం కానీ, బెట్టింగ్ యాప్స్ జోలికి కానీ వెళ్ళకూడదని. మరి ఇప్పుడు ఇండియన్ జెర్సీ పైన కూడా డ్రీమ్ 11 అనేది ఉంటది కదా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటన్నా? మళ్ళీ అడగండి. ఇండియన్ జెర్సీ ఉంటది కదా, దానిపైన కూడా డ్రీమ్ 11 అనేది అది కూడా బెట్టింగ్ యాపే కదా, దాన్ని కూడా గవర్నమెంట్ ప్రోత్సహిస్తున్నట్టు మరి అన్న. గవర్నమెంట్ ప్రోత్సహిస్తుందంటే ఏదో ఒకటి ఉంటది, కొంచెం అంతో కొంత ఉంటది. పోనీలేండి, ఇన్ఫ్లుయెన్సర్ కానీ, యూట్యూబర్ కానీ, ఇంకా సెలబ్రిటీస్ కానీ చాలా మంది మన పేకాట్ అంటారు. ఐ మీన్ దాన్ని ఏమంటారు అంటే కార్స్, దాన్ని ఏమంటారు అదే ప్లేస్, దాన్ని ఏమంటారు యాక్చువల్లీ అదే కార్డ్స్ ఆడాడు. దాన్ని ఏంటంటే ఒకటే, దాన్ని ప్రోత్సహించే వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఇంకొక విషయం చెప్తాను, ఒక ఫేమస్ అయినటువంటి ఒక యాక్టర్ కానీ ఏం చేస్తారంటే ఇది తాగితే బాగుంటుంది, ఇది తింటే బాగుంటుంది, ఇది ఈ విధంగా తయారు చేస్తారని ఒక కొరుకుతాడు. యాక్చువల్లీ అది జరిగేది డూపు. వాళ్ళు తినరు అటువంటి వస్తువులు, అటువంటి పదార్థాలు అవి తినరు. సో ఇవి కూడా ఏంటంటే ఈ ప్రమోట్ చేసే వాళ్ళు కూడా దానిపైన బెట్టింగ్ కాయరండి. ఎందుకంటే జనాలను ప్రేరేపితం కోసం, జనాలను ప్రభావితం చేయడం కోసము ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ బయటకు వస్తున్నాయి. సో వాటి మీద నేను ఇండియన్ జెర్సీ అనే ఒకటి యాప్ గురించి చెప్తానండి. అది గవర్నమెంట్ ప్రోత్సహిస్తుందో లేదో నాకు తెలియదు, ఒకటే మాట చెప్తాను, అలాంటి యాప్స్ జోలికి వెళ్ళకూడదు బెట్టింగ్ యాప్స్.
బెట్టింగ్ షాప్ జోలికి ఎవరే కానీ వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే మనసులో పుట్టుకొచ్చింది ఏదైనా వెళ్దాం పెడదాం అనుకుంటే నీ దగ్గర దమ్ముందా, క్యాష్ పేమెంట్ ఉందా, ఆర్థిక పరంగా నువ్వు మొగాడేవా, అది గమనించి దాని జోలికి వెళ్ళాలి. ఇప్పుడు యూత్ కి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, బెట్టింగ్ పెట్టకుండా మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏది ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, అవును, బెట్టింగ్ పెట్టద్దు అనేసి, పెట్టాలా పెట్టద్దు అనేసి యూత్ మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నేను ఒకటే మెసేజ్ ఇస్తా, బెట్టింగ్ పెట్టకూడదు. ఒకవేళ పెడతావే అనుకో, యువత మీకే చెప్పేది, ఒకవేళ పెడతావే అనుకో నీ దగ్గర దమ్ము చూసుకో. నీ ఇంట్లో ఖర్చు మాత్రం పెట్టొద్దు. నువ్వు సంపాదించింది ఓనుగా ఉంటే 1 లక్ష ఉంటే పెట్టుకో, లేదా 2 లక్షలు ఉంటే పెట్టుకో. అంతేగాని ఆ ఇంటి ఆస్తులు, ఇంటి పత్రాలు, ఇంట్లో ఉన్నటువంటి అమౌంట్ తీసుకొచ్చి బంగారాలను కొదవలో పెట్టి ఆత్మహత్య చేసేంత వరకు పోకూడదు. నేను ఒకటే చెప్తాను, నీ దగ్గర ఆర్థిక పరిస్థితితో స్తోమత, ఆ దమ్ము, ఆ ధైర్యం, నా దగ్గర 8 కోట్లు ఉన్నాయి, లక్షలు ఉంటాయి, పెట్టుకో, అది నీ ఇష్టం. ఏమి లేని వాడు, మిడిల్ క్లాస్ వాడు, పేదవాడు మాత్రం బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా కూడా ఆస్తులన్నీ పోగొట్టిన తర్వాత నేను ఆత్మహత్య చేసుకుంటున్నా, సెల్ఫీ దిగడం ఇవన్నీ చేయకూడదు. దయచేసి బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళకండి. ఇదే నేను ఇచ్చే విలువైనటువంటి ఒక మెసేజ్. వయసు కాడ నుంచి ఎంత వయసు వరకు ఇటువంటి వాటికి పాల్పడుతున్నారంటే 15-18 ఏళ్ల నుంచి 30-35 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు. వీళ్ళకి మరి పెళ్లిళ్ళు అవుతున్నాయి, అమ్మా నాన్నలు ఉంటున్నారు, అంతో ఎంతో చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు. వీళ్ళు సూసైడ్లు చేసుకునేదాకా వచ్చేటప్పటికి వీళ్ళకి భార్య పిల్లలు గుర్తుకు రావట్లేదా? వీళ్ళని కనిపించిన తల్లిదండ్రులు గుర్తుకు రావట్లేదా? తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని వీళ్ళని కష్టపడి పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ప్రయోజకులను చేసింది ఈ బెట్టింగ్ యాప్లకి బలైపోమ్మనా? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి అనే ఒక మాటతోటి ఎక్కడి నుంచో ఒక అమ్మాయి వచ్చి వీళ్ళ జీవిత భాగస్వామి అయ్యి వీళ్ళ జీవితం పంచుకొని వీళ్ళ ఇంట్లో ఉండేది వీళ్ళతోటి ఈ బెట్టింగ్ యాప్లకు బలి చేసుకోమనా? వాళ్ళు అవుతుంది కాకుండా భార్య పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. మన అప్సిగూడలో ఇటువంటి ఒకటి జరిగింది. 2 పిల్లల్ని చంపేశాడు ఆ తండ్రి, ఆ భార్యను చంపేశాడు, అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఇది ఎంత హృదయ విదారకంగా ఉంది అంటే వినడానికి కూడా ఏంటంటే ఎంతటి కఠినులకైనా కానీ కళ్ళ నీళ్ళు తెప్పించే అంతటి బాధాకరంగా ఉందన్నమాట. మరి యాప్లు గవర్నమెంట్ చొరవ తీసుకొని ఇది ఏ రాష్ట్ర సీఎం అయినా కానీ పిఎం దాకా తీసుకెళ్లి ఇవి ఆపేసేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంత చదువు లేనోడైనా అదే కడుతున్నాడు, చదువు ఉన్నోడైనా అదే కడుతున్నాడు. మరి కడటంలో ఉన్నటువంటి తృప్తి ఏంటో, ఆ అప్పుల పాలవడంలో ఉన్నటువంటి సంతోషం ఏంటో తెలియట్లేదు. వీళ్ళు అప్పుల పాలైపోతున్నారు కదా. ఫస్ట్ అప్పుల పాలైపోతే ఈ అప్పులు కట్టలేక మెయిన్ ప్రాణాలు పోతున్నాయి కదా. ఇది అవసరమా? శుభ్రంగా అంతో ఎంతో సంపాదించుకో, ఒక 50,000 సంపాదించుకో, శుభ్రంగా ఉద్యోగం చేసుకో, శుభ్రంగా అమ్మా నాన్నలను చూసుకో, శుభ్రంగా భార్య పిల్లలను చూసుకో. అంతేగాని ఇవన్నీ ఏంటి? ఇదంతా కరెక్ట్ కాదు కదా. ఇలా సూసైడ్లు చేసుకోవడం ఒకటి, ఇలా అమ్మా నాన్నలకు అన్యాయం చేయడం ఒకటి, అమ్మాయిలకి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి పుట్టినటువంటి పిల్లల్ని మీరు మీ కుటుంబం మొత్తం అన్యాయం అయిపోతుంది. అలా కావద్దుగా. దయచేసి గవర్నమెంట్ కి ఒకటే చెప్పుకుంటున్నాను నేను, ఈ బెట్టింగ్ యాప్లని వీటిని డౌన్లోడ్ చేసే వాళ్ళని అరెస్ట్ చేసి బట్టలు తీసి రోడ్డు మీద నిలబెట్టి ఈ బెట్టింగ్ యాప్లని ఆపేసేస్తే బాగుంటుంది. ఒకప్పుడు కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు? మోడీ గారు ఏం చేశారు? చైనా నుంచి వచ్చే ప్రతి దాన్ని ఆపేశారు. అలాగే ఈ బెట్టింగ్ యాప్లను ఎందుకని ఆపట్లేదో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఇది కూడా చాలా బాధాకరంగా ఉంది. ప్రాణాలు పోవడం మాత్రం ఎవరు తీసుకోలేకపోతున్నారు. పోయిన ప్రాణాలు ఎటువంటి అయినా కానీ అమ్మా నాన్నలకు ఆ కొడుకుని తెచ్చివ్వలేరు, ఆ భార్య పిల్లలకి ఆ భర్తను తెచ్చివ్వలేరు. ఈ బెట్టింగ్ యాప్లని ఆపేస్తే బాగుంటుంది.